నమస్తే, వెల్కమ్ టు సాహితీ టీవీ. నమస్తే. ఈరోజు మనతోటి ఉన్నారు సైబర్ యోధుడు, ఎన్ఐటీలో గ్రాడ్యుయేట్ చేసి దాదాపు 10 సంవత్సరాలు ఈ సైబర్ క్రైమ్స్ పై, అంటే సెల్ ఫోన్ ఉంటే అరచేతిలోనే ప్రపంచాన్ని చూడొచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి సెల్ ఫోనే కొంతమంది జీవితాలని అధపాతాలలోకి తొక్కేటటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ జీవితం అంధకారమయ్యేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి బయటికి ముందుగానే అలర్ట్ చేయటం, ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎన్ఐటీలో గ్రాడ్యుయేట్ చేసినటువంటి సైబర్ యోధుడు పి మాధవరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి, అంటే ఈ సెల్ ఫోన్ ఏ విధంగా ప్రమాదకరంగా అవుతుంది, మరోపక్క జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ నుంచి ప్రజలు ఏ విధంగా, ముఖ్యంగా యువత ఏ విధంగా విముక్తి ఉంటే ముందే అలర్ట్ అవ్వచ్చు అనే తదితర అంశాల గురించి ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. మాధవరెడ్డి గారు నమస్తే. నమస్కారం రవి గారు. మాధవరెడ్డి గారు, ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతుందంటారు. చాలామంది ఏమో అరిచేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అరిచేతిలో ప్రపంచాన్ని చూడొచ్చు అని చెప్పేసి చాలామంది వక్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితిలో సెల్ ఫోన్లో వచ్చేటటువంటి మెసేజ్లు, అంటే ఒక్కొక్క అంశం మీద మీరు చెబురు కానీ ప్రస్తుతం అయితే మాత్రం యాప్స్ అవ్వచ్చు, లేకపోతే ఫేక్ కాల్స్ అవ్వచ్చు, వచ్చి వాళ్ళకు పరిచయం చేసుకోవటం, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. వీటికి అందరికీ కూడా మనం ఫేక్ కాల్ అని ఎట్లా గుర్తుపట్టవచ్చు, ఫేక్ అది మెసేజ్ అని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అంటారు? యాక్చువల్గా మనము ఇది స్పెసిఫిక్ పాయింట్ కాకోకుండా మనం ఓవరాల్గా కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఇవి ఎందుకు జరుగుతున్నాయని తెలిసినప్పుడు అన్ని రకాల క్రైమ్స్ను మనం అరికట్టచ్చు. అంటే డైరెక్ట్ క్రైమ్ ఇదే అనుకోకుండా అసలు ఓవరాల్గా క్రైమ్ ఎందుకు జరుగుతుంది, దానికి రీజన్స్ తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా దాని ప్యాటర్న్లో ఏదైనా మనం అరికట్టచ్చు. సో థ్యాంక్ యూ రవి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ డిస్కషన్. నేను గత 10 సంవత్సరాల నుంచి దాదాపు 200 సెషన్లు చేసినాను. తెలంగాణ పోలీసులకి 3 times ఇచ్చాను, ఐఐటి చెన్నై అండ్ డిఆర్డిఎల్, మెనీ యూనివర్సిటీస్ ఫర్ దట్ మ్యాటర్. సో ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఈ మొబైల్ అనేది కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోకపోతే భస్మాసురాస్త్రం. సో అన్ఫార్చునేట్లీ ఇది బ్రహ్మాస్త్రం కంటే భస్మాసురాస్త్రంగా ఎక్కువ ఇది అవుతుంది అన్నట్టు. సో ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అంటే, మనము యాక్చువల్గా మన నిజ జీవితంలో ఏం చేస్తున్నది తెలుసుకొని విర్చువల్ వరల్డ్లో దాన్ని క్యారీ చేయాలి. నిజ జీవితంలో ఎవరో ముక్కు మోహన్ తెలియని వాళ్ళు వచ్చి ఏదైనా అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. రైట్. కరెంట్ వైర్ లేకున్నా కానీ కరెంట్ వైర్ పట్టుకోం కదా, ఇక్కడ కూడా క్లిక్లు చేయకూడదు లింకుల మీద. సో ఇట్లా బేసిక్ రూల్స్ మనం ఫాలో అయినారంటే 90% క్రైమ్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకులు ఎక్కువగా ఆన్లైన్ బ్యాంకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేకపోతే బ్యాంకు సంబంధించినటువంటి, అంటే జాతీయ బ్యాంకులు అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ బ్యాంకులు, వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే మీకు సులువుగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే, ఈ విధంగా వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పిస్తుంటారు. అది అంటే బ్యాంకు రాకుండా ప్రతి వ్యక్తి కూడా బ్యాంకు వచ్చి క్యూ లైన్లో నిలబడటం, ఎన్ని సమయం వేస్ట్ అవుతుంది అది అని చెప్తుంటారు. కానీ అట్లానే చాలామంది కూడా ఇట్లాంటి అవసరాలను ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా యూజ్ చేసుకొని ఈ యొక్క సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అట్లా విముక్తి అంటే యాప్ల ద్వారా ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వాట్సాప్లో .apk ఫైల్స్ పంపిస్తున్నారు. మీరు మీ కేవైసీ లేకపోతే మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయమంటారు. అసలు మీరు ఏదైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే ఫస్ట్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. .apk అంటే ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్. అప్పుడు ఆ ప్రోగ్రాంలో ఏముంటుందో తెలియదు, 90% అది హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏ బ్యాంకు పేరు మీద ఉంటే ఆ బ్యాంకు పేరు మీద జస్ట్ SBI.apk, యూనియన్ బ్యాంక్.apk, CSC.apk, ప్రధానమంత్రి యోజన.apk, న్యూడ్ వీడియో.apk అంటారు. సో మీరు లోపల ప్రోగ్రామ్ అంతా ఒకటే, అన్నిటికీ ఒకటే. మీరు ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేసినారో ఆటోమేటిక్గా మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్ హ్యాక్ అవ్వడంతో పాటు ఆ మెసేజ్ మీ ఫోన్లో ఉన్న అన్ని వాట్సాప్ నెంబర్లకు పోతుంది. ఏది? ఆ .apk ఫైల్స్. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరే దాన్ని క్లిక్ చేసినారనుకోండి, మీ పేరు మీద అన్ని నెంబర్లకు పోతుంది. వాళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళ పేరు మీద అన్ని నెంబర్లకు పోతుంది. ఫస్ట్ మీది హ్యాక్ అవుతుంది. మీ హ్యాక్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయరు, మీరు రేపు పొద్దున్న ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జస్ట్ గమనిస్తుంటారు. సో ఆటోమేటిక్గా మీ ట్రాన్సాక్షన్ పిన్ కొట్టాలి కదా. సో సింపుల్గా వాళ్ళు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ డబ్బులు డ్రా చేసుకుంటారు. నిన్న రాత్రి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసినాడు, విశాఖపట్నం నుంచి. BBA చదివినాడంట. సో .apk ఫైల్ నొక్కినాడు, 47,000 పోయినాయి. ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, అసలు నీకేదైనా అప్లికేషన్ ఏదైనా వాడుకోవాలంటే అఫిషియల్ స్టోర్ నుంచి, అఫిషియల్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
అంతేగాని ఈ అది అఫీషియల్లా లేకపోతే ఇది ఫేక్ అనేది కనిపెట్టాలంటే ఎట్లా? ఫస్ట్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సాప్లో వచ్చేదాన్ని అయితే ఇంకా ఫేకే. ప్లే స్టోర్ నుంచి అదే ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఏదైనా. సో దాని నుంచి తీసుకోవాలి. మీరు ఏదైనా వాట్సాప్లో వచ్చే ఏ లింక్ అయినా కానీ డేంజరే. అన్లెస్ అవతల వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తేనే తప్ప దీన్ని క్లిక్ చేయి ఇది మనదే మనకు సంబంధించినది అని చెప్తేనే తప్ప. సో లేకపోతే ఏ లింక్ అయినా కానీ డేంజరే. మాధవరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్లు బీబీఏ అయినా చదివాను స్టూడెంట్ కాల్ చేశారు. ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు అంతర్జాతీయ లెవెల్లో కూడా ఎన్నో సెమినార్ చేశారు, కానీ ఎక్కడ కూడా మోసపోతున్న అందరూ కూడా విద్యావంతులే ఎక్కువగా నడుస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళకి ఈ అవగాహన లేకపోవడానికి గల కారణాలే. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఒక డాక్టరు నోయిడాలో 45 లక్షలు పోగొట్టుకుంది. ఐఐటీలో పిహెచ్డీ చేసే క్యాండిడేట్ 30 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇన్ఫోసిస్ ఎంప్లాయీ 3,70 లక్షలు పోగొట్టుకున్నాడు. నిన్న ఒక ఇన్ఫోసిస్ ఎంప్లాయీ ఫోన్ చేసినాడు, 18 లక్షలు పోగొట్టుకున్నాడు. సో ఐఏఎస్సి ప్రొఫెసరు 83 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇది ఫేక్ డ్రగ్ కాల్. యాక్చువల్గా నేను ఇవన్నీ చెప్పినది. సో మీరు విద్యావంతులు అంటున్నారు, కరెక్ట్ విద్యావంతులే, వాళ్ళకు సంబంధించిన రంగంలో విద్యావంతులు. సైబర్ నేరాల వరకు వచ్చేందుకు వాళ్ళు నిరక్షరాస్యులు. సైబర్ నేరాల వరకు వచ్చేందుకు మీరు అది చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక వాచ్మెన్ ఉంటాడు, ఇద్దరు బోట్లో పోతుంటారు. కలెక్టర్కి ఈత రాదు, వాచ్మెన్కి ఈత వస్తుంది, బోటు టిల్ట్ అయింది, ఎవరు బతుకుతారు? వాచ్మెన్. అంతే కదా. అక్కడ ఈత రావడము సైబర్ నేరాల మీద అవగాహన రెండు ఒకటే. లేకపోతే ఒక కలెక్టరు బయట పనుకుంటాడు, వాచ్మెన్ దోమతెర కట్టుకొని దోమలు పట్టుకొని, ఎవరికి దోమలు కుడతాయి? ఎవరైతే దోమతెర కట్టలేదో వాళ్ళకి కుడతాయి కదా. సో ఇక్కడ దోమతెర కట్టుకోవడం అవగాహన లాంటిది అన్నట్టు. సో ఇక్కడ విషయం ఏంటంటే సైబర్ నేరాల్లో 99% విక్టిమే కారణం. సైబర్ క్రిమినల్ ఈజ్ డెస్పరేట్. ఇప్పుడు మీరు పాము దగ్గర పోతే కాటేస్తుందంటే వేస్తుంది, దాని స్వభావం అది. ముళ్ళు కుచ్చుకుంటుందంటే కుచ్చుకుంటుంది, దాని స్వభావం అది. మీరు ముళ్ళును తొక్కకండి, తొక్కాల్సి వస్తే చెప్పులు వేసుకొని తొక్కండి. సో దాని మీద అవేర్నెస్ ఉంటే 100% మనకు ప్రొటెక్షన్ వస్తుంది. 100 రకాల క్రైమ్స్ జరుగుతున్నాయి, అందులో 10-15 బాగా జరుగుతున్నాయి. సో ఈ 10-15 ఏ సైబర్ క్రైమ్ జరగడానికి అయినా ప్రధాన కారణం ఏంటంటే మనకు ఆ క్రైమ్ మీద అవగాహన లేకపోవడం. క్రిమినల్కు 100కు 100% తెలుసు, విక్టిమ్కి 80% తెలుసు, ఆ 20% తెలియదు కాబట్టి మోసపోతున్నాడు. చాలామంది యువత ఈ ఆన్లైన్ గేమింగ్ ఆడటం, లేకపోతే మీకు అంటే కొంత ఎరేయటం, ఎంత ఫస్ట్ 500 గెలుచుకున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లోకి వేయటం, తర్వాత వాళ్ళ అకౌంట్లో మొత్తం లాగడం, ఇవన్నీ మనం చూసాం. కరోనా నేపథ్యంలో ఎక్కువగా సెల్ ఫోన్లకి పిల్లల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి ఆన్లైన్ పాఠాలు అవ్వచ్చు, ఆన్లైన్ టీచింగ్ అవ్వచ్చు, ఇది కూడా చాలా ఎఫెక్ట్ పడ్డది. ఈ నేపథ్యంలో చాలామంది కూడా మోసపోయారు. అంటే ముందుగానే ఈ మోసాన్ని గ్రహించాలంటే ఎట్లా? ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం మొబైల్తో. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బండి ఉంది, బండి తీసుకొని ఊరికి అట్లా బయటికి వెళ్ళిపోతారా? పర్పస్ కోసం పోతారా? అవసరం అయితేనే. అంతే కదా. సో మీ ఇంట్లో కత్తి ఉందని చెప్పి జోబిలో పెట్టుకొని తిరుగుతుంటారా? కూరగాయలు. అట్లా ఈ మొబైల్కి ఒక పర్పస్ ఉంటుంది, కమ్యూనికేషన్, లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలా, లేకపోతే ఏదైనా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, లేకపోతే వచ్చేదంతా మీరు సోషల్ మీడియాలో వచ్చేదంతా క్లిక్ చేసుకున్నారనుకోండి, బ్లేడ్ లేకుండా గుండు కొడతారు. క్రిమినల్స్ ఆర్ వెరీ క్లియర్, వెరీ డెస్పరేట్. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు ఆడినవాడు ఎవడు గెలవలేదు. ఆడినవాడు బెట్టింగ్ చేసినవాడు. సో ఆన్లైన్ బెట్టింగ్ అనేది అది ఒక ఫేక్, అంతేగా సింపుల్గా. ఎందుకంటే మీ చేతిలో ఏముండదు, ఇట్ ఈస్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్. ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్డ్ అయినప్పుడు ఏమవుతుంది? టెంప్ట్ చేస్తాడు. సో ఫస్ట్ పాయింట్, మీరు ఆడాలనుకోండి గ్రౌండ్కి పోయి ఆడండి, ఆన్లైన్లో కాదు ఆడాల్సింది. హెల్త్ కూడా మంచిదే, దేహదారుడ్యం ఉంటుంది. అంతేగాని ఆన్లైన్లో అన్నీ అనుకో మటాష్.